సీమాంధ్ర పాలకులు ఈ తెలంగాణపై జరుపుతున్నటువంటి కుట్రలు అణచివేతను తిరస్కరిస్తూ దీన్ని ఎదుర్కొనే విధంగా ఈరోజు తెలంగాణ మార్చును నిర్వహిస్తున్నటువంటి సబ్బన్న వర్గాలకు మద్దతుగా తెలంగాణ మెడికల్ శాఖ అయినటువంటి తెలంగాణ డాక్టర్సు, తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్, నర్సులు అందరం కలిసి కూడా ఈరోజు దానికి మద్దతుగా మేము ఇలా విజయవంతం చేయడానికి సక్సెస్ చేయడం కోసం ఈరోజు గాంధీ మెడికల్ కాలేజ్ నుండి బయలుదేరి తెలంగాణ మార్చిపోతాం. తెలంగాణ రాష్ట్రం ప్రకటించే వరకు మా పోరాటం ఆగదని తెలియజేస్తూ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినప్పటికీ బస్సులు, రైళ్లు ఆపించినప్పుడు, నిర్బంధం విధించినప్పుడు కూడా ఆ నిర్బంధాన్ని ఎదుర్కొనైనా మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని, ఈ పోరాటం వెనుకకు తగ్గదని తెలియజేస్తూ జై తెలంగాణ. తెలంగాణ మార్పుకు సంబంధించి 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు మెడికల్ జాక్ ఇవాళ వైట్ కాలర్ వృత్తి అయినటువంటి అయినప్పటికీ ఇవాళ ప్రజల పక్షాన నిలబడాలి, ప్రజల యొక్క అభిష్టం మేరకే పౌరులు ఉండాలనేటువంటి కాంక్షతో మెడికల్ జాక్ పక్షాన మేము ఇవాళ తెలంగాణ మార్చుకు పెద్ద ఎత్తున వరంగల్ జిల్లా నుండి పెద్ద ఎత్తున కదిలి వచ్చినాము. తెలంగాణ మార్చును విజయవంతం చేస్తాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేంత వరకు మడిమదిక్కకుండా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. జై తెలంగాణ.